ప్రొఫెషనల్ సర్వీస్‌కి, అన్‌ప్రొఫెషనల్ సర్వీస్‌కి మీకు సర్వీస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా! ఇక్కడ ఎంత టేప్ అయితే నా చేతిలో ఉందో. ఇది ఆల్రెడీ సామ్‌సంగ్ 65 ఇంచెస్ టీవీ. ఆల్రెడీ కస్టమర్ వేరే వాళ్ళతోని బ్యాక్‌లైట్స్ మార్పిచ్చారు. అది వాళ్ళ ఇంట్లోనే చేశారంట. సో, ఇంట్లో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రాపర్‌గా మనకు టీవీ ప్యానెల్ వెనకాల స్క్రీన్ వెనకాల గ్లూ అనేది తీయరనమాట. సో, ఎలా ఉందో అలా ఏదో పైన పైన రిపేర్ చేసి మొత్తం సెల్లో టేప్ చుట్టూరుగా అతికిచ్చేసి పెట్టేస్తారు. దీనివల్ల ఏమైద్దంటే 2 ప్రాబ్లమ్స్ అయితది. ఒకటి డూప్లికేట్ టేప్ వాడడం వల్ల సెకండ్ టైమ్ ఓపెన్ చేసేటప్పుడు స్క్రీన్ బ్రేక్ అయ్యే అవకాశాలుంటాయి. రెండోది ఈ సెల్లో టేప్ అతికేయడం వల్ల స్క్రీన్ కూడా ఊడిపోయే అవకాశాలుంటాయి. చూడండి ఇక్కడ వాళ్ళు ఏదో డూప్లికేట్ టేప్ అతికిచ్చారు కాబట్టి అది రావట్లేదు. రాకపోవడం వల్ల మేము ఎంత కష్టపడి దీన్ని తీయడానికి ట్రై చేసామనమాట. అది కూడా వేరే కెమికల్స్ వాడి తీసాము. అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా హార్డ్‌గా వేరే డూప్లికేట్ టేప్ వాడడం వల్ల ఇట్లా స్క్రీన్ లిఫ్ట్ చేసేటప్పుడు స్క్రీన్ పగిలిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువుంటాయి. అందుకోసమని ఒరిజినల్ టేపింగ్ అయితే వాడాలి. ఒరిజినల్ టేపింగ్ వాడితే ఏంటంటే మనకి ఇలాంటి ఇష్యూస్ ఉండవు. చూడండి వాళ్ళు ఆల్రెడీ 2 టైమ్స్ ఓపెన్ చేశారు. 3 టైమ్స్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఓపెన్ చేశారంట. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా చేయకపోవడం వల్ల మళ్ళీ రిపీట్ అయింది టీవీ అనేది ఖరాబ్ అవుతూ జరిగింది. ఇక్కడ చూడండి ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో లోపల. ఇక్కడ మొత్తం ప్యానెల్ మీద మొత్తం లోపల ఉన్న షీట్స్ డిఫ్యూజర్ షీట్స్ మీద మొత్తం స్క్రాచెస్ ఉన్నాయి. అలానే ప్యానెల్ మీద కూడా స్క్రాచెస్ ఉన్నాయి. సో, ఫైనల్‌గా అయితే మనం చూడండి ఇట్లా మ్యాగ్లెట్స్ మార్చేసి మొత్తం అయితే రెడీ చేసాము. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డూప్లికేట్ టేప్. వాళ్ళు వాడింది ఇలాంటి టేపే వాడతారనమాట. ఇది వాడితే ఏందంటే మన ప్యానెల్ తీసేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైమ్ తీయడం చాలా డిఫికల్ట్ ఉంటది. ఇది ఒరిజినల్ టేప్ అనమాట. దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఉంటది. అందుకోసమని కొంచెం ఒక రూ. 1,500 ఎక్కువున్నా కూడా ఇలా ఒరిజినల్ టేప్ వాడడం వల్ల ఏందంటే ఇలా తీసేటప్పుడు ఇంత ఈజీగా రావడం జరుగుతుందనమాట. సో, ఇట్లా తీయడం వల్ల మళ్ళా ప్యానెల్ సేఫ్ ఉంటది. మళ్ళీ ఫిక్సింగ్ కూడా కంపెనీ నుంచి ఎలా ఉంటుందో సేమ్ అదే ఫిక్సింగ్ ట్యూన్ చేసి మనం ఫిట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది చూడండి మీకు ఫైనల్ అవుట్‌పుట్. టీవీ మొత్తం ఫిట్ చేసి మళ్ళా ఒరిజినల్ టేపింగ్‌తోని ఫిట్ చేసాం. వాళ్ళు డూప్లికేట్ టేప్ వాడడం వల్ల కంప్లీట్‌గా కార్నర్స్‌లో ఉన్న ఫ్రేమ్స్ కూడా విరిగిపోయినాయనమాట క్లిప్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలాంటి టీవీస్ ఏమైనా రిపేర్‌కుంటే మా రీల్ షేర్ చేయండి.